బేహద్దు బ్రాహ్మణ దేవతా పరివారమునకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక కుండలిని శక్తి యొక్క అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాము. మీరు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. మీ వీడియోను చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అచ్చా, కుండలిని అంటే ఏమిటి, కుండలిని యోగం ఏమిటి, కుండలిని శక్తిని ఎలా జాగృతం చేసుకోవాలి, ఇది హద్దు మరియు బేహద్దు, శరీరంతో విశ్వంతో ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అనే విషయం గురించి ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. సమస్త సృష్టి యొక్క కుండలిని మహాకుండలిని అంటారు. ఇదే వ్యక్తిలో వ్యక్తం అయితే కుండలిని శక్తి అంటారు. సంపూర్ణ జగత్తును నడిపించేది అవ్యక్త కుండలి అనగా పరమాత్ముని యొక్క శక్తి, పరబ్రహ్మ పరమేశ్వరుడు యొక్క శక్తి, జగత్ సృష్టికర్త జగత్కర్తది. జీవుణ్ణి నడిపించేది వ్యక్త కుండలి. బ్రహ్మాండంలో ఉండేది, అనంత విశ్వంలో ఉండేది బేహద్దు కుండలి. బ్రహ్మాండంలో ఉన్నదే పిండంలోనూ ఉంటుంది. పిండం అనేటప్పటికీ హద్దులో వస్తుంది. కుండలిని అంటే రెండు నాడులు ఉంటాయి, ఇళ మరియు పింగళ అంటారు. ఎడమవైపు కుడివైపు ఇవి ఉంటాయి. ఈ రెండిటి మధ్యన సుషుప్త నాడి అని అంతర్గతంగా ఉంటుంది. ఇంకా దీనికి అనుసంధానమై చాలా నాడులు ఉంటాయి అని చెప్తారు. కుండలిని శక్తి సాధారణ జీవుల్లో నిద్రించే ఉంటుంది. విశేషమైనటువంటి యోగ ప్రక్రియ ద్వారా జాగృతం చేస్తే అది షట్చక్రాలను భేదించుకొని మస్తిష్కంలోని సహస్ర చక్రంలోకి వెళ్ళి యోగ సిద్ధిని ప్రాప్తింప చేసుకుంటుంది. ఉపనిషత్తుల్లో కుండలిని నాచికేత్ అగ్ని అని అంటారు. ఈ త్రినాభికేత్ ఎవరైతే అవుతారో వారు జన్మ మృత్యువుల నుండి, వ్యాధుల నుండి దాటుకొని పోతారు అని చెప్తారు. బేసిక్గా యోగ దీరుకాలో దీన్ని స్పిరిట్ ఫైర్ అని అంటారు. పాశ్చాత్యులు దీన్ని సర్పిల్ అగ్ని అని అంటారు. దీని కొరకు చాలామంది విశ్వవ్యాపక విద్యుత్, కాస్మో ఎలక్ట్రిసిటీ అని కూడా చెప్తూ ఉంటారు. ఇది సజాతీయంగా ప్రచండ శక్తి. ఇది ఒక వైదిక అగ్నిమయమైనటువంటి శక్తి. గుప్తంగా ఉన్న సేంద్రియ నిరేంద్రియ సృష్టి యొక్క పదార్థమునకు ఇదే మూలమవుతుంది. ఇది కాంతి వేగం కంటే అధిక తేజస్సు కలిగి ఉంటుంది. అనగా కాంతి కిరణము 1 సెకండులో 1,80,000 మైళ్ళ దూరం ప్రయాణం చేస్తే ఈ కుండలిని శక్తి సెకండ్కు 3,45,000 మైళ్ళు ప్రయాణం చేస్తుంది. అంటే కాంతి వేగము కంటే కూడా కుండలిని శక్తి ఎంత స్పీడ్గా తేజస్సుగా ఉందో ఆలోచించండి. ఈ ప్రచండ శక్తి శరీరావస్థలో మూలాధార చక్రంలో నిద్రపోతూ ఉంటుంది. ఈ కుండలిని కిందకు ప్రవృత్తం అయితే భోగ వాసనలు కలుగుతూ ఉంటాయి. దీనిలో జననేంద్రియాల యొక్క ప్రవృత్తి ఎక్కువగా అవుతూ ఉంటుంది. మూలాధార చక్రం సుషుప్త స్థానము అని, ఇది స్థూల దేహము యొక్క ప్రత్యాంగమునకు సంబంధించింది. అనగా ఇది ప్రతి ఒక్క అంగముకు కూడా కనెక్షన్ అయి ఉంటుంది. ఇవి చక్రాలు లేవు, ఇవి శక్తి కేంద్రాలు. షట్ చక్రాలు అంటే ఇది చక్రాల్లాగా ఉంటుందని కాదు, అది ఒక సూక్ష్మమైనటువంటి శక్తి కేంద్రాలు. అయితే దీనిలో ఒక్కో దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మూలాధార చక్రం మేరుదండం యొక్క నిమ్న భాగంలో 3 చుట్లుగా చుట్టుకొని సుషుప్తమై ఉంటుంది. ఇది సర్పాకారంగా ఉన్న అగ్ని. ఇది యుగాల వరకు నిద్రించే ఉంటుంది. ఈ కుండలిని శక్తిని విశ్వశక్తి ఉపాయంగా ప్రజ్వలింప చేస్తాడో యోగి, అప్పుడు వ్యక్తభావంగా ఉన్నది
మేరుదండం నుండి సూర్యనాడి చంద్రనాడి సహాయంతో పైకి ప్రయాణం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క చక్రమును దాటుకొని అనగా మూలాధార చక్రం నుండి స్వాదిష్టాను చక్రం వరకు, తర్వాత మణిపూర చక్రం వరకు, ఆ పైన అనాహత చక్రంకు, తరువాత విశుద్ధ చక్రం వరకు, ఆజ్ఞా చక్రమునకు చేరి తర్వాత సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మ స్వరూపం అనగా సదాశివునితో కలుసుకుంటుంది. దీన్ని చక్రమని ఎందుకంటారు మరి? ఇవన్నీ నాడులు తంత్రాలు చుట్టుకొని ఉన్నాయి అని అంటారు కదా. చక్రమని ఎందుకంటూ ఉన్నారు అంటే ఇది ఒక శక్తి సంబంధించిందన్నమాట. నెక్స్ట్ది స్వాదిష్టాను చక్రం. ప్లీహం దగ్గర ఉంటుంది ఇది. దీన్ని చేరుకొని ఉన్నటువంటి మానవుడు సూక్ష్మాంతర లోకంలోకి స్వేచ్ఛగా విహరించగలే అధికారాన్ని పొందగలుగుతూ ఉంటాడు. తర్వాత మణిపూరక చక్రం. దీన్ని జాగృతం చేసిన వారి జీవిత క్రమం నవశక్తి సంపన్నంగా నిమిత్త మాత్రంగా ఉంటారు. ఆత్మరక్షణ యొక్క క్షమత చాలా పెరుగుతూ ఉంటుంది వీరికి అధిక శాతంగా. మనోవికారాల యొక్క సంజ్ఞను అంటే గుర్తింపుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని సోలార్ ప్లక్స్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ చక్రము అనాహత చక్రం. కార్డిక్ ప్లక్సస్. ఇది హృదయమునందు ముడుచుకొని ఉన్న పద్మములాగా గుప్త గులాబీ మొగ్గ అని ఈసాయిలు అంటూ ఉంటారు. దీని రేకులు ఈశ్వరుడు లాంటి బిడ్డ హృదయంలో జన్మించినప్పుడు విచ్చుకుంటాయి, అలా అనిపిస్తూ ఉంటుంది. ఇదే అంతర్దృష్టికి కారణం అవుతుంది. అంతర్ప్రపంచ శక్తులు దీనితోటి ఈ యొక్క చక్రమునికి చేరుకున్నటువంటి కుండలిని ద్వారా మానవాత్మలు యోగులు పురుషార్థంతో పొందగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ది అనాహతమైనటువంటిది. దానికి పైన ఉన్న విశుద్ధ చక్రం. ఇది కంఠంలో ఉంటుంది. ఆధునిక సైన్స్ ప్రకారం థైరాయిడ్ గ్రంథి యొక్క అద్వితీయ పనులను చేస్తూ ఉంటుంది అని చెప్తారు సైంటిస్టులు. దీనిపైన సంలగ్నం చేసి సాధన చేస్తే దివ్య శృతి అనగా శ్రవణం ప్రాప్తిస్తుంది. అనగా దివ్యమైనటువంటి సంగీతము మాటలు వేరే లోకాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ప్రాప్తిస్తాయి. దీనికి పైన ఉన్నది 6వ చక్రం ఆజ్ఞా చక్రం. ఇది భ్రూమధ్య స్థానంలో 2 రేకులుగా ఉంటుంది. ఒక దళం పీనియల్ గ్లాండ్ గాను, రెండవది పిట్యూటరీ గ్లాండ్ గాను అని సాధారణంగా చెప్తూ ఉంటారు. మానవుని మస్తిష్కం లోపల ఉత్పన్నమైన నిరర్ధకమైన మాంసపిండం. సాధారణ మానవుల్లో ఆజ్ఞా చక్రం వికసించి ఉండదు. మామూలు వాళ్ళకైతే ఒక మాంసపిండంగా కనపడుతుంది. ఎందుకని? వారి లోపల ఆజ్ఞా చక్రం వికసించి ఉండదు. కానీ ఎవరైతే యోగులు జ్ఞానులు సాధకులు కుండలిని శక్తిని జాగృతం చేసుకుని మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశించిన అప్పుడు రుణాత్మకంగా ధనాత్మకంగా ఇది నడుస్తూ ఉంటుంది. రెండిటి యొక్క స్పీడు ఒకదానికొకటి తన్మయంగా కలిసి ఒక చక్రంలాగా ఉంటుంది. దీన్ని ఆధ్యాత్మిక భాషలో త్రినేత్రము అని అనవచ్చు. దివ్య దృష్టి యొక్క యంత్రం ఇది. ఆజ్ఞాచక్రం ఓపెన్ అయినప్పుడు ఈ కుండలిని శక్తితోటి దివ్య దృష్టి వస్తుంది అని చెప్తారు. దీని యొక్క సహాయంతో అష్టసిద్ధులు లభిస్తాయి. ఈ ఆజ్ఞాచక్రం పైన బ్రహ్మరంధ్రం లోపల సహస్ర చక్రం ఉంటుంది. ఇది మస్తిష్కంలో ఉంటుంది. అతీంద్రియ దృష్టితోటి చూస్తే దీనికి 1000 రేకులు గల పద్మం వలె కనిపిస్తూ ఉంటుంది. ఇది కుండలిని శక్తిని సహస్ర చక్రంలోకి ప్రజ్వలింపుతం చేయటమే సాధకుని అంతిమ సీమ. ఇది మేల్కొన్నప్పుడు దేహంలో ఉన్న ఆత్మను ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహం నుండి విడుదల చేసి దూరం చేయగలరు. మరలా ఆత్మను దేహం లోపలికి ప్రవేశింప చేయనూగలరు.
బుద్ధి ఫుట్బాల్ లాగా అటు ఇటు ఊగిసలాడినప్పుడు యోగం అనే ప్రక్రియ ద్వారా కర్తవ్య పరాయణులుగా చేసి భ్రాంతుల నుండి బయటికి లాగుతూ ఉంది ఈ యొక్క సహస్ర చక్రం. యోగము అస్థిర చంచల చిత్త వృత్తులను పర్వతం కంటే గట్టిగా, సముద్రం కంటే గంభీరంగా చేసే సాధనమవుతుంది. ఇది యోగం అనుమానాలన్నిటినీ తొలగిస్తూ ఉంటుంది. యోగికి సమస్తము బాధలు, ఇతి బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి. యోగం ప్రకృతి పురుషుల భేదమును ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటుంది. బంధనాలన్నిటినీ తెంచి జీవుణ్ణి ముక్తి చేస్తూ ఉంటుంది. అనగా ప్రతి వస్తువు యొక్క స్వరూపమును ప్రత్యక్షం చేయటమే ఈ యోగం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. యోగమే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తూ ఉంటుంది అని ఉపనిషత్తుల్లో చెప్పారు. ఆత్మ గురించి మననం చేసి ధ్యానం చేస్తే సమాధి స్థితిని పొందుతారు. యోగంతో చిత్తవృత్తులను నిరోధించటం జరుగుతుంది. వారి చిత్తం స్థిరంగా, మనసు చంచలం అనేది లేకుండా ఉంటుంది. ఇలాంటి మానవులకు అనగా యోగికి సూక్ష్మాతి సూక్ష్మమైన, గుహ్యాతి గుహ్యమైన విషయాలు చాలా తేలిగ్గా అర్థమవుతాయి. పరబ్రహ్మ పరమేశ్వరుడు చెప్పేటువంటి, ఇక్కడ బేహద్కే బేహద్ బాపూజీ చెప్పేటువంటి విషయాలు కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మమైన, గుహ్యాతి గుహ్యమైన విషయాలు. అంటే ఈ యొక్క స్టేజ్కి చేరుకున్నారు. ఆయన ద్వారా మనకి అద్భుతమైనటువంటి రహస్యాలతో కూడిన బేహద్ దివ్య జ్ఞానం, మనకు అనంత కోటి మల్టీ యూనివర్స్ యొక్క దివ్యమైనటువంటి పరం సత్య జ్ఞానం మనకు వినిపిస్తూ ఉన్నారు. పరమాత్మ యొక్క ప్రాప్తికి ఉపాయం యోగమే. యోగం లేకుండా పరమాత్మని పొందటం అనేది అసాధ్యం. బుద్ధి యోగమే భగవత్ ప్రాప్తికి ముఖ్య సాధన. ఇదే అన్నిటికంటే ఉత్తమోత్తమైనది, అంతిమమైనది అని కూడా చెప్పవచ్చు. పరం పురుష స్వరూపమైన భగవంతుణ్ణి ప్రాప్తి పొందటమే, ప్రాప్తించుకోవటమే మన ఈ యోగం యొక్క లక్ష్యం. జ్ఞానంతో పరమాత్మను, పరబ్రహ్మను తెలుసుకోవటం జరుగుతుంది. జ్ఞానం లేకుండా, యోగం లేకుండా భగవంతుణ్ణి పొందటం అనేది అసంభవం. జ్ఞాన యోగాలను మించిన ఉపాయం ఇంకొకటి లేదు. బ్రహ్మ జ్ఞానము అంటే బ్రహ్మను, లైట్ను తెలుసుకున్న వాళ్ళు నిత్యయుక్త బ్రహ్మ స్వరూపులే అవుతూ ఉంటారు. ఆత్మను పరమాత్మకు భిన్నంగా భావించే మోక్షానికి సాధన అవుతుంది. బ్రహ్మస్వరూపం ఆనంద స్వరూపం, ఆత్మానంద స్వరూపం. ఆనంద స్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకున్న ఆత్మలు ఎవ్వరికీ భయపడరు. నిర్భయమే అద్వితీయమైనటువంటి బ్రహ్మస్వరూపంగా వారికి అవుతుంది. ఆత్మను సాధన చేసినటువంటి, సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఆత్మలు శోక ప్రపంచాన్ని దాటగలరు. యోగికి ప్రయోజనమైనటువంటి సిద్ధి వచ్చినప్పుడే మూల ప్రవాహం ఈశ్వరీచ్ఛతోటే నడుస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క జీవితం కూడా భగవద్ఆజ్ఞ అనుసారంగా నడుస్తూ ఉంటుంది. మనం అనుకునే రూపం ప్రకృతి, ఆకృతి యొక్క రూపం. మరియు ఆకృతి ఒకటి కాదు. చైతన్య వస్తువుకు రెండో వేరే రూపమే ఈ యొక్క ఆకృతి. చైతన్యం ఎప్పుడైతే జడ పదార్థంలోకి వచ్చి పూర్తిగా కలిసిపోతూ ఉంటుందో నామరూపాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడైతే అధిక ప్రకాశం ఉంటుందో అదే ఆత్మ లావణ్యం అవుతుంది. శిశువు ముఖం పైన చంద్రునిలో, కమలంలో లావణ్యం పొందవచ్చు మీరు. భూత దయ యోగి సిద్ధి నిర్మలంగా ఉంటుంది. భూతదయ కలిగినటువంటి యోగి యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంటుంది. కనుక విశ్వంలోని లావణ్యాన్ని అనుభవం చేసుకోగలుగుతారు.
ఆత్మ యొక్క రూపమే, ఆత్మయే లావణ్యం అంటే అందమైనది, సున్నితమైనది, శక్తిశాలి అయినది, అతి సూక్ష్మమైనది. గురువు కృపతోటే జ్ఞాన చక్షువు అనేది మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. పరమాత్మయే పరంపిత, పరమ టీచర్, పరమ సద్గురు అయినప్పుడే మనకు జ్ఞాన చక్షువు, దివ్య చక్షువు అనేది వస్తూ ఉంటుంది. విశ్వం మొత్తాన్ని నియంత్రణ చేస్తుంది ఈ యొక్క ఆత్మశక్తి, దివ్యమైన శక్తులు. మనిషి యొక్క ప్రవర్తన అతని శరీరంలోని గ్రంథుల స్రావాల మీద ఆధారపడి ఉంటుంది అని ఆధ్యాత్మికంలోనూ సైన్స్లోనూ చెప్తారు. సైన్స్ వాళ్ళు మనిషి శరీరాల్లోని గ్రంథుల స్రావాలు, హార్మోన్స్ 1 మిల్లీగ్రాము హెచ్చు అయినా తగ్గు అయినా కూడా పండితుడు మూర్ఖుడు అవ్వగలడు, మూర్ఖుడు పండితుడు అవుతారు అని చెప్తూ ఉన్నారు. అంటే మూలాధార చక్రం అంటే గోనాడ్స్ గ్రంథి అన్న ఒకటే అన్నమాట. ఇక్కడ గ్రంథుల గురించి సైన్స్ వాళ్ళు దీన్ని పోల్చి ఆధ్యాత్మికాన్ని మనకు ఏ విధంగా చెప్పారు అనేది చూద్దాము. స్వాదిష్టాను చక్రము అంటే ఎడినల్ గ్రంథి, మూలాధార చక్రము అంటే గోనాడ్స్ గ్రంథి అంటున్నారు. మణిపూరక చక్రము అంటే ప్యాంక్రియాస్ అంటున్నారు. అనాహత చక్రము అంటే థైమస్ చక్రము అని, విశుద్ధ చక్రం అంటే థైరాయిడ్ అని, ఆజ్ఞా చక్రము అంటే పిట్యూటరీ అని, సహస్ర చక్రము అంటే పీనియల్ గ్రంథి అని. ఈ చక్రాలన్నీ కూడా ఈ గ్రంథులు మరి స్థూల శరీరంలో కనిపిస్తే చక్రాలు శక్తివంతమైనవి, శక్తి క్షేత్రాలుగా ప్రాణమయ కోశంలో ఉంటాయి అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. సైంటిస్టులు చెప్తున్న ఈ గ్రంథులు స్థూల శరీరంలో ఉంటాయి. అయితే దివ్యాత్మలు అందించిన రహస్యం ఏమిటి అంటే జీవితంలో ఎదురవుతున్నటువంటి రోగాలు, కష్టాలు మీరు మార్చుకోవచ్చు. ఎలాగా? మనసు మారితే, యోగము శక్తి మారితే, సంకల్పాలు మారితే, స్థితి మారితే అన్నిటినీ మీరు మార్చుకోవచ్చు. అనగా యోగంతో మీ కారణ శరీరంలో ఉన్న జన్మ జన్మాంతరాల వికర్మలను దగ్ధం చేసుకుంటే, పాపకర్మలు జన్మకు కారణమైనటువంటి వాటిని దగ్ధం చేసుకుంటే రోగాలు, కష్టాలు, జన్మ మరణాలు ఉండము అని బేహద్కే బేహద్ బాపూజీ చెప్తూ ఉన్నారు. వేదము అంటే పుస్తకం కాదు, మన శరీరమే ఒక వేదం. ఈ మానవ శరీరం నిండా వేద మంత్రాలే ఉన్నాయి అని శాస్త్రాల్లో చెప్పారు. మనిషి చెవి నుండి ముక్కు వరకు కోసి చూస్తే అన్ని సూక్ష్మ అంకెలు కనిపిస్తూ ఉంటాయి. సంస్కృత అక్షరాలే ఉన్నాయి అంటారు. మంత్రాలు యథావిధంగా ఉంటాయని కోసి చూపించాడు ఆయన. సైంటిస్టు, ఒక డాక్టరు చూపించాడు. మనుషు మెదడులో వినాయకుడి ప్రతిమను పోలిన మాంసం ముద్దను ప్రపంచానికి చూపించాడు ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్. సమస్త దేవతామూర్తులు మనిషి శరీరంలోనే నెలకొని ఉన్నాయని చెప్తూ ఒక అద్భుత గ్రంథాన్నే ద హ్యూమన్ ఫిజియాలజీ అనే గ్రంథంలో ఆయన ఫోటోగ్రాఫిక్స్ను పొందుపరిచాడు. టోనీ నాడర్ అనే సైంటిస్టు వేలాది సంవత్సరాల క్రితమే భారతదేశం గురించి, దాని గొప్పతనాన్ని గురించి భవిష్యవాణిలో కూడా చెప్పారు. 3 వైపుల నీరు, ఒక భాగం భూభాగము, గురు శబ్దాన్ని దాటిన విశిష్టతను, ఆవశ్యకతను గుర్తించే విశిష్ట జనులు నివసించే భూభాగము భారతదేశముగా పిలువబడుతుంది. అది జగద్గురు స్థానాన్ని అధిరోహించేస్తుంది. ప్రపంచం మొత్తానికి అదే మార్గదర్శకం అవుతుంది. అతి త్వరలో భారతదేశం జగద్గురు స్థాయికి ఎదుగుతుంది. అయితే దానిని దిశానిర్దేశం ఎక్కడ నుండి? ఆంధ్రదేశము నుండే ఇవ్వబడుతుంది అని కూడా ఆయన రాశారు. అంటే ఎక్కడి నుంచి మరి భారతదేశం జగద్గురు స్థాయికి చేరుకుంటుంది? భారతీయులని మరి మేల్కొలపాలి అంటే విదేశీయులు వచ్చి భారతీయులు మేల్కొలుపుతారు అని మనకు
బీకే యొక్క మురళిలో గాడ్ రేజెస్ ద్వారా జరిగినటువంటిది వాణిల్లో ఉన్నది. భారతదేశానికి నార్త్కి ఈ సౌత్ దక్షిణ ఆంధ్రదేశము విదేశమైంది. విదేశీయులు భారతవాసీల్ని మేల్కొలుపుతారు అని మురళి పాయింట్ ఉంది. భారతీయులు కుంభకర్ణులే నిద్రపోతూ ఉన్నారు. వేదశాస్త్రాలు చదువుతున్నారు, తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉన్నారు. వీళ్ళు ఆంధ్రదేశం నుండి ఆంధ్రజ్యోతి వెలుగుతూ ఉంటుంది, మేల్కొలుపుతారు అని దీని యొక్క భావార్థం. సైన్స్ ఒకదాని నుండి ఇంకొకటి అల్లుకుంటూ పోతూ ఆధునిక వైజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ఇన్ని రకాల ప్రగతి సాధించాలి అంటే సత్యాన్వేషణ చెయ్యాల్సిందే. ఏ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోతాయో, ఏ విద్య నేర్చుకుంటే అన్ని విద్యలు దాంట్లోనే వచ్చేస్తాయో అదే ఆధ్యాత్మిక విద్య. రాబోయే అతి కొద్ది కాలంలో, బహుశా కొద్ది రోజులలోనే ఒక నూతనమైనటువంటి శక్తి భూమిపైకి ఆవిర్భవించబోతుంది. అదే అతి మాననీయమైనటువంటి చైతన్య శక్తి ప్రజ్ఞా పుత్రులుగా అమరులుగా చేస్తుంది. అదే పరమతత్వము, పరమ లైట్, పరివర్తనా శక్తి. బేహద్కే బేహద్ బాపూజీ మల్టీ యూనివర్స్ ని మొత్తం పరివర్తన చేయటానికి ఉన్నతోన్నతమైన బేహద్ పరంధామం నుండి పరమ లైట్ని, పరమతత్వాన్ని భూమి మీదకి దించుతూ ప్రజ్ఞాపుత్రులుగా అమరులుగా చేస్తూ ఉన్నారు. అంటే నూతన శక్తి భూమి మీదకి ఆవిర్భవించబోతుంది. భూమి పుట్టిన తరువాత ఇలాంటి కాలం రావటం ఇదే ప్రథమం. ఇదే విశేషమైనది, విచిత్రమైన కాలం. అనగా మనం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపులో ఉన్నాం. అది ఎలాగో పరివర్తన అనేటువంటి క్యాసెట్లో, రాబోయేటువంటి కొత్త ప్రపంచం అనేటువంటి క్యాసెట్లో మీరు విన్నట్లయితే ఆ కొత్త మలుపేంటి, విచిత్రమైనటువంటి కాలం ఎప్పుడు ఎలా వస్తుంది, ఏమి మార్పు జరుగుతూ ఉంది భూమి పుట్టిన తర్వాత అని అంటూ ఉన్నారు. అంటే చాలా విశిష్టమైంది. ఇది శాస్త్రాల్లో కూడా ఉన్నది. భవిష్యవాణిలో చెప్పినటువంటి రహస్యాలను మేము మీ ముందు పెడుతూ ఉన్నాం. ఇక్కడ మన లాజిక్లు పనిచేయవు. ఋషుల వాక్కులపైన, పరమ గురువుల వాక్యాల మీద విశ్వాసం ఉంచుకొని చెప్పింది చేస్తే చాలు. అప్పుడు మనం బేహద్దు స్థానంలోకి, విశ్వ పరివర్తనలోకి మనం వెళ్ళగలుగుతాం. దాని గురించి తెలుసుకుంటాం. అందుకే బాపూజీ అంటూ ఉన్నారు, స్వర్గ స్థాపనకి, విశ్వ పరివర్తనకు ప్రకాండ పండితులు నాకు అవసరం లేదు, వాడు నాకు సహకరించరు. ఎందుకనంటే వాళ్ళు ఈ బ్రహ్మాండం యొక్క జ్ఞానమును, హద్దులో జ్ఞానమును ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళకు అపారమైనటువంటి విశ్వాసం ఉంటుంది. అసత్యాన్ని సత్యంగా రుజువు చేయటానికి ముఖ్యులుగా ఉండవచ్చు. సాధారణమైన ఆత్మల అమాయకులైన వాళ్ళు నాకు కావాలి అని అన్నారు. అంటే బేహద్కే బేహద్ పిల్లలు సాధారణమైనటువంటి ఆత్మలుగా ఇక్కడ సాధారణమైన జన్మ తీసుకొని వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి అలౌకిక చైతన్య శక్తులని మర్చిపోయి జనమరణ చక్రంలోకి వచ్చి దేహము దేహ సంబంధీకులలో ఇరుక్కుపోయారు. వాళ్ళని మేల్కొల్పటం కోసమే బేహద్కే బేహద్ బాపూజీ చాలా సింపుల్ లాంగ్వేజ్ తోటి విశ్వపరివర్తక ఈశ్వరీయ విద్యాలయంలో బేహద్ జ్ఞానమును బేహద్దు పిల్లలకి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? సాధారణమైన ఆత్మలుగానే ఉంటారు. పండితులను ఎందుకు రారు, ఎందుకు తెలుసుకోరు అంటే పండితులు నేను బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం ప్రతి ఒక్క అంశను బేరీలేసుకుంటూ, పోల్చుకుంటూ, ఒకదానికొకటి జోడించుకుంటూ అనంతమైన ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అయితే ఈ ప్రశ్నలు తోటి సమాధానం వారికి లభిస్తుంది, మేము చెప్పగలం. కానీ అసలు పులి స్టాప్ పెడితే కదా ముందుకు మీరు వెళ్ళగలిగేది. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అచ్చా, పరం శాంతి. మీకు ఈ యొక్క టాపిక్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి విషయాలు, టాపిక్స్ తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. అచ్చా, నమస్తే, పరం శాంతి.